आंध्र प्रदेश में सियासी तनाज़े के दरमियान वाईएसआरसीपी के एमएलसी लिल्ला अप्पे रेड्डी ने इत्तेहादी हुकूमत को तनकीद का निशाना बनाया। तादेपल्ली में यह खिताब करते हुए उन्होंने इल्ज़ाम लगाया कि हुकूमत आमिराना अंदाज में हुक्मरानी कर रही। उनका कहना था कि हुकूमत से सवाल करने या नाइंसाफ़ी के खिलाफ आवाज़ उठाने वालों को जेल भेजने की सूरत हाल पैदा हो गई है। लिल्ला अप्पे रेड्डी ने टीईटी मामले पर सवाल उठाते हुए और 4 असातिज़ा को यौम आज़ादी के दिन मुअत्तल किए जाने पर भी सख्त एतराज़ किया और उसे शर्मनाक करार किया। ये इल्ज़ामात वाईएसआरसीपी रहनुमा के बयान पर मबनी हैं। ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఈ ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వంగా నియంత్రిత పోకడలతో నిరంకుశవాదాన్ని అడుగడుగునా కూడా నింపుకొని ఈ రాష్ట్రంలో ప్రశ్నించే ప్రతి గొంతును కూడా నొక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు, అన్యాయాలను ఎదిరిస్తే అక్రమ అరెస్టులు చేసి జైల్లో పెట్టినటువంటి వైనాల్ని 2024లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా పేపర్లో చదువుతూ ఉన్నాం, ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిజంగా మేము అనుకున్నాం కనీసం దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి ఈ వారం రోజుల పాటైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందేమోనే ఆలోచన కొంతమంది ప్రజాస్వామ్యవాదుల్లో ఉన్నటువంటి పరిస్థితులు. కానీ మేము అతీతులం కాము. మేము ఎప్పుడు కూడా మేము ఏదైతే అనుకుంటా ఉన్నామో, మేము ఏదైతే ఈ ప్రభుత్వంలో మాట్లాడే ప్రతి గొంతును కూడా నొక్కాలనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తులుగా మాకేమీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా మాకు అవసరం లేదనే భావంతో ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకు సాగుతున్నటువంటి వైనాన్ని చెప్పడానికి కూడా నాకు కూడా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవం సంపాదించుకున్నటువంటి రోజులు ఈ రోజులు, త్యాగాలతో కూడినటువంటి రోజులు ఈ రోజులు, బలిదానాలతో కూడుకున్నటువంటి రోజులు ఈ రోజులు. ఇటువంటి రోజున సమాజానికి దారి చూపే ఉపాధ్యాయుల్ని, సమాజానికి మంచి చెడులను చెప్పగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని ఈ రోజున వాళ్ళు ప్రశ్నించారని, వాళ్ళు ఉపాధ్యాయ సమస్యలపైన మాట్లాడారని కనీసం స్వాతంత్ర దినోత్సవం అనే ఆ రోజు అనేది కూడా మర్చిపోయి వాళ్ళని సస్పెండ్ చేసినటువంటి తీరును చూస్తా ఉంటే